భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య అంగవడి దండం పెడితే ఎంత పాపాత్మైనా చేయి దించుతాడు కానీ చేయలే పట్టుకొస్తాడు. ఈ అతడేమో రోగములున్న ఆడళ్ళు కొందరేమంటారు చేసుకున్న భర్త ఏంటి అంటే ఏంటిరా బాడు కావంటే ఇకైన కాదు భైరవమ్మ బంగారం నువ్వు పేర కాదు భైరవమ్మ బంగారం అయ్యో నాకొక్క విద్యవాణి ఆటలు పాటలు అమ్మగారిల్లు ఆర్చి కష్టం చేసే అత్తగారిల్లు అంటారు. అయ్యో ఆడిని పుట్టింది అంటే నా బిడ్డరా బిడ్డ రెండిళ్ళ పేరు బిడ్డ నా బిడ్డరా ఆడపిల్లలు పుడితే రెండిళ్ళకు పేరు కన్నవారికి పేరు కొన్నవారికి పేరు కట్టుకుందు అని పేరు కావాలనే అయ్యో ఆడిని పుట్టింది అంటే నా బిడ్డరా అయ్యో ఆడివి అక్కాడినమ్మ నా బిడ్డరా బిడ్డ భాగ్యమ్మ మొగోడు పుడితే అంటారు మొగోడు పుట్టిండు మొగోడు పుట్టిండు మొగోడు పుట్టిండు అంటారే బిడ్డ ఆడపిల్ల పుట్టిందని తెలవంగానే అయ్యో రాజక్క ఆడిదే పుట్టిందమ్మా ఆడిదే పుట్టింది ఆడిదే పుట్టింది అంటారు. ఇగో ఆడిది పుట్టింది నాదే నా బిడ్డరా అయ్యో ఆడిది అక్కాడినమ్మ నా బిడ్డరా ఆడుదాని జీవితం అరిటాకు లాంటిది మొగోడి జీవితం ముళ్ళు లాంటిది అంటారు. అరిటాకు మీద పడ్డ అరిటాక ప్రమాదం ముందు మీద పడ్డ అరిటాక ప్రమాదం ఉమ్మరోళ్ళు ఇంటికాడుకుంటే ఎట్లాంటిదో ఆడిదాని జీవితం గతవంటిది. ఉన్న పర్ర పోతే పరికరాడుకుండా అవతల ఆడటం కుండ మర్చుకుంటే పురాడు కుండలు పెట్టుకుంటాము ఐరోడు కుండలు పెట్టుకుంటాము కరిగ బుద్ధిగా పెట్టుకుంటాము మంచిగా కుండలు పెట్టుకుంటాము పలుకు పేరకుంటే అయితే పలికి రాదారి అవసరమనేది వస్తాము పలికి పేరకుండట వంటిదో విలువ వేరాడు దాని జీవితం వంటిదే విద్య బిడ్డని కాళ్ళు మొక్కుతానే భాగ్యమ్మ అయ్యో నీ కాళ్ళు మొక్కుతానే భాగ్యమ్మ నాకు రంగ పేరు లేకు నాకు దొంగ పేరు లేకు బిడ్డ నా బిడ్డరా నాకు దొంగ పేరు లేకు బిడ్డ నా బిడ్డరా ఓ బిడ్డ అత్తవారింటి కాడానికి మెరుగు ఆడలు ఉన్నట్లయితే కన్న తండ్రి పండుగ రోజు కోరు వస్తారనట్టే ఏం బిడ్డని అన్నవు పలాని బిడ్డ ఊళ్ళో ఉన్నదో లేదో అని అన్నాడు. నా బిడ్డ బంగారు అని కొండంత సంబరపడతాడు కన్న తండ్రి. ఇరిగింటోళ్ళ తోటి వెళ్ళి పొరిగింటోళ్ళ తోటి మొగం తోటి వెళ్ళి అన్నమ్ముల తోటి వెళ్ళి ఉంటే ఏ బిడ్డని అన్నముల బంగారం అసలు తోడికి ఎక్కడో దిక్కువల్ల ఉండను అంటే నా బిడ్డ నువ్వు తిన్నాడు కాకపోతే కదనే నీ చెల్లి పాడుగాను ఇక నీ ముఖం చూసిన మొత్తాన్ని వచ్చే తండ్రి అదే తల్లి పోతుంది అయ్యో పేరు నాకు బంగారం
బిడ్డ